నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. అహ్మదాబాద్లో జరిగినటువంటి విమాన ప్రమాదం అందరినీ కూడా కలిచివేస్తుంది. యావత్ దేశాన్ని మొత్తం కుదిపివేస్తుంది కూడా. మరి మొత్తానికి ఆ విమానంలో ఉన్నటువంటి 242 మంది కూడా చనిపోవడం జరిగింది. ఒక్క రమేష్ విశ్వకుమార్ తప్పిస్తే. మరి ఆయన ఏ విధంగా బయటపడ్డారు, అసలు ఈ ముప్పు నుంచి ఏ విధంగా తప్పించుకున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమాని గారు. నమస్తే మేడం. నమస్తే అండి. మొత్తం 241 మంది ఆ ఫ్లైట్లో ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చనిపోవడం జరిగింది మేడం. ఒక్క ఈ రమేష్ విశ్వకుమార్ గారు తప్పిస్తే అసలు ఆయన ఏ విధంగా బయటపడ్డారు, అంత పెద్ద ప్రమాదం నుంచి ఏ విధంగా తప్పించుకున్నారు? ఇది ఎవరని చెప్పలేమండి, మిరకిల్ అంటాం చూడండి. జీవితంలో అద్భుతాలు జరుగుతాయంటే ఇదే అద్భుతం. మనకి ఏదో కాదు అద్భుతం అంటే, ఏం జరగక్కర్లా. 242 మంది ప్రయాణిస్తుంటే ఒక్క వ్యక్తి బతకటం అనేది మీరు ఊహించగలరా? మొత్తం మీ కళ్ళ ముందు అందరూ ఇదైపోయి మీరు ఒక్కళ్ళు అలాగా లేచి ఒక హీరోలా బయటికి రావటం అంటే, మీకు నూకలు ఉన్నాయి భూమి మీద, మీకు ఆయుష్ ఉంది, మీ నుదిటి రాత బాగుంది. అందుకే పెద్దవాళ్ళు అంటారు తోలు కింద రాత బ్రహ్మరాత అని. ఇప్పుడు ఈ తోలు కింద ఏం రాశాడో బ్రహ్మ మనకు తెలియదు కదా, అందుకని దొంగరాత కూడా అంటారు. సో ఆ దొంగరాతలో ఇవాళ ఈయన బతికి బట్టకట్టాడంటే నిజంగా రమేష్ విశ్వకుమార్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆయుష్ గట్టిది, అది మనం చెప్తున్నాం. అయితే ఆయన ఈ మొత్తం ఫ్లైట్ ఇట్లా ఒక్కసారి శబ్దం రావడంతో ఆయన అక్కడ ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఉంటుంది కదా, అది తీసుకుని ఆయన బయటకు వచ్చి నడుచుకుంటూ వచ్చేసాడు. ఆయన నడుచుకుంటూ రాగానే ఆయన అంబులెన్స్లో తీసుకెళ్లారు. ఆయన కంటికి దెబ్బ తగిలింది, ఛాతి మీద దెబ్బ తగిలింది, కాలు గాయమైంది. ఇన్ని అయినా బతికి బట్టకట్టాడు ఆయన. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే ఇవాళ మోదీ గారు ఆయన పరామర్శిస్తున్నారు. అంటే అసలు మీరు ఊహించలేరు కదా, ఒక ప్రధానమంత్రి వచ్చి నన్ను పరామర్శించడం అంటే మామూలుగా జరిగే పని కాదు. ప్లేన్ క్రాష్ ఎంత అన్యాయమైందో ఆ అన్యాయంలో ఇదొక ఊహించని మలుపు అనమాట. సో ఇవాళ రమేష్ కుమార్ అనే ఆయన వాళ్ళ బ్రదరు అజయ్ట ఆయన కోసం వెతుకుతున్నాడు ఆయన, కానీ ఆయన లేరు. వీళ్ళిద్దరూ కలిసి లండన్ నుంచి వచ్చారు. లండన్లో 20 ఏళ్ళుగా ఉంటున్నారు వీళ్ళ కుటుంబం అంతా లండన్లోనే ఉన్నారు. వీళ్ళు డయ్యూ చూడటానికి వెళ్ళారు. డయ్యూ చూసుకుని వీళ్ళు వచ్చి ఫ్లైట్లో రావడం, ఇలా జరగటం అసలు ఇది మామూలు మాట కాదు ఇది. సో ఇప్పుడు ఇలా రమేష్ కుమార్ ఒక రకంగా బతికితే, మీరు అన్నట్టుగా ఇంకొక అమ్మాయి భూమి చావ్లానా ఎవరు అమ్మాయి, ఆ అమ్మాయి 2 నిమిషాల లేట్లో అంటే ట్రాఫిక్ లేట్ వల్ల ఆ అమ్మాయి బతికింది. ఆ అమ్మాయి అంటోంది నన్ను గణపతి బప్ప మోర్యానే బతికిచ్చాడని. అంటే మనకి బతికే యోగం ఉంటే ఏదో ఒక రూపంలో మనకి ఏదో ఒక అడ్డొస్తుంది. బతికే అవకాశం లేకపోతే మనం మృత్యువుకి ఎదురెళ్తాం. మనం ఇవాళ 241 మంది ఫ్లైట్లో మృత్యువుకి ఎదురెళ్తే ఈయన ఒక్కడే వెనక్కి వచ్చాడు. అదేవిధంగా పైలట్ ఎవరైతే ఉన్నారో ఆ ఫ్లైట్ నడిపిన ఆయన తండ్రికి మాట ఇచ్చాడు ఇటీవల, నాన్నగారు నేను ఇంక మానేస్తాను, నేను పైలట్గా చెయ్యను, నేను వచ్చి మిమ్మల్ని చూసుకుంటాను, మీరు అంటే ఆయన వృద్ధాప్యంలో బాధపడుతున్నారు. ఇతను పెళ్లి చేసుకోలేదు ఈ పైలట్, ఈయనకో సిస్టర్ అని విన్నాం మనం. అంటే మృత్యు ఆయన తీసుకెళ్ళిపోయింది. ఆ తండ్రికి అది ఎంత బాధాకరం ఆలోచించండి. ఎందుకంటే ఇప్పుడు చూసుకోవాల్సిన కొడుకు లేడు, ఇది ఇంకో రకమైన బాధ. అంటే కొన్ని మంచులు కొన్ని చెడులు. ఇందులోనే ఇదే ఫ్లైట్లో ఒక అమ్మాయి కొత్తగా పెళ్ళై భర్తను కలవడానికి వెళ్తుందిట. ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయారు. అంటే ఇంకా ఎన్ని కథలు ఉంటాయో. ఇప్పుడు మీరు ఈ 241 మందిని మనం తెలుసుకుంటే కనుకైతే రకరకాల కథలు, గాథలు, వ్యధలు అన్నీ ఉంటాయి మనకి. అంటే ఎన్ని కళలు అన్నీ కూడా కళలు అయిపోయి ఉంటాయండి. అయితే నేను ఒక్కటి మాత్రం చెప్తా, ఒక ఇన్సిడెంట్ జరగగానే మనందరం ఒక కన్క్లూజన్కి దేనికి రాకూడదు. ఇది ఇలా జరిగింది, అది ఎలా జరిగింది, ఇది పైలట్ మిస్టేకు, ఈ విషయంలో అయితే ఎయిర్ ఇండియా మిస్టేకు, లేకపోతే కేంద్రం ముందే చెప్పింది ఎయిర్ ఇండియా వాళ్ళు వినలేదు, మనకు తెలుసా, విన్నారా లేదా, ఇంజిన్స్ 2 ఒకసారి ఎందుకు పాడయ్యాయి, అసలు ఏం జరిగింది. ఇప్పుడు ఆ బ్లాక్ బాక్స్ దొరికితే కానీ విషయం ఆవిడికి తెలియదు. అక్కడ పక్షులు అడ్డొచ్చాయా, ఏం అడ్డొచ్చింది, ఏం జరిగింది. అంటే మనం అక్కడ ఉన్నా కూడా మనకి చాలా విషయాలు అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు, మన స్పాట్లో ఉన్నా కూడా. కాబట్టి మృత్యు అనేది ఎదురొచ్చినప్పుడు ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది ఎవడు చెప్పలేడండి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసాక ఇప్పుడు స్టాంపీడ్లు జరుగుతాయి. స్టాంపీడ్లో ఒక్కవైపే తప్పు ఉండదుగా, 2 పక్కల తప్పుడు. సరే మీరు పిలిపిచ్చారండి,
పిలిపించాక నేను ప్రోస్ అండ్ కాన్స్ నేను కూడా ఆలోచించుకోవాలిగా. ఇప్పుడు మనం ఏదైనా ఇప్పుడు ఒక సినిమా ఫస్ట్ డే వెళ్ళాలి అనుకుంటే వీ షుడ్ థింక్ ట్వైస్ వెదర్ ఐ కెన్ గో ఆర్ నాట్. ఇప్పుడు ఎందుకంటే బోల్డ్ మంది వస్తారు, ఫస్ట్ డే చాలా అల్లరి ఉంటుంది, మనం వెళ్ళాలా వద్దా సినిమాకైతే. అదే ఇలాంటి క్రికెట్ స్టేడియంలకైతే ఇంకా ఆలోచించాలి. అంటే ఇదివరకటి మీద ఇప్పుడు అవేర్నెస్ పెరిగి ఇప్పుడు అంటే కొనుగోలు శక్తి కూడా పెరిగింది మనకి. పెరిగాక మనం ఏం చేస్తున్నాము, ప్రతి చోటకి వెళ్ళిపోతున్నాం. ఈవెన్ మనం ఫ్లై చేసి వెళ్ళిపోతున్నాం. ఇదివరకు అలా లేదు. ఒక క్రికెట్ చూడాలంటే చాలా కాస్ట్లీ అఫైర్ అది. ఇప్పుడు అసలు కాస్ట్తో సంబంధం లేదు, వెళ్ళాలంటే వెళ్ళిపోవటమే, ఇంకా ముందు వెనకలు ఆలోచించటం ఉండదు. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవన్నీ జరిగినప్పుడు ఒకళ్ళనే మనం బాధ్యతలు చేయకూడదు, లేదు ఒకళ్ళనే మనం అగో మీ తప్పు లేదు అనకూడదు. మొత్తం అంతా చూశాక ఒక రిపోర్ట్ వచ్చాక దాని మీద మాట్లాడాలి తప్ప వెంటనే అది చూసేసి మనం జనరల్ స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇందులో ఏం కుట్రకోణం ఉందో ఏం జరిగిందో మనకి తెలియదు కదండి. ఇక్కడ మనం బాధపడాల్సింది పోయిన మనుషుల గురించి అంతే. మొత్తానికి ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ప్రభుత్వం స్పందించిన తీరు ఏ విధంగా ఉందంటారు? చాలా అద్భుతంగా ఉందండి. వెంటనే అసలు టాటా వాళ్ళు అయితే వెంటనే స్పందించారు. చంద్రశేఖరన్ గారు ఆయన చెప్పారు కూడా, ఒక్కొక్క కుటుంబానికి మేము ₹1,00,00,000 ఇస్తాము, వాళ్ళ మెడికల్ అంతా మేమే చూసుకుంటాము. అసలు టాటాస్ తోటి ఏ ఇష్యూ ఉండదండి. అసలు వాళ్ళ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. అసలు టాటాస్ వాళ్ళు చేసిన సేవ ఎంతండి. అసలు పార్సీస్ని గురించి చెప్పుకుంటే మనకు అద్భుతం. వాళ్ళది చిన్న క్లాన్ కానీ వాళ్ళు చేసే సేవలు చాలా విశాలం అది. అందుకని వాళ్ళు వెంటనే స్పందించారు. ఇందులో వెంటనే ఏవియేషన్ మినిస్టర్ వెళ్ళారు, తర్వాత అమిత్ షా వెళ్ళుంటారు, ఇవాళ మోదీ గారు వెళ్ళారు. సో అందరూ సరిగానే స్పందించారండి. అందులో గుజరాత్ మోదీ గారిది కాబట్టి హీ హ్యాస్ టు గో. అందులో ఇది చిన్న విషయం కాదు కదా, చాలా పెద్ద విషయం. అందుకని అందరూ కూడా అంటే వాళ్ళ వైపు నుంచి ఎవరి వైపు నుంచి వాళ్ళు కరెక్ట్గానే ఉన్నారు, కరెక్ట్గానే స్పందించారు, స్పాట్కి వెళ్ళారు, అన్నీ చేశారు. కాకపోతే ప్రాణాలు మనం తీసుకురాలేము, అదొక్కటే బాధ. దానికి ఎవరిని తప్పు పడతాం మనం? ఎవరిని తప్పు పట్టలేము. మరి ఏదైనా సంఘటన జరిగినప్పుడు కన్క్లూజన్కి వచ్చేయకుండా జనరల్ స్టేట్మెంట్స్ ఇవ్వకూడదని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.